హాయ్ ఫ్రెండ్స్ పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచెస్ ఫ్రీగా ప్రదర్శన కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి. పాకిస్తాన్ లీగ్ మ్యాచెస్ని ఫ్రీగా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, పాకిస్తాన్ సూపర్ లీగ్లో మొత్తం 6 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తే మీ అందరికీ తెలిసిందే కరాచీ, పెషవార్, ఇస్లామాబాద్, లోహార్, ముల్తాన్, క్వెట్టా. ఇందులో స్ట్రాంగెస్ట్ టీమ్స్ ఏంటంటే ముల్తాన్, లాహోర్, ఇస్లామాబాద్. ఈ 3 టీమ్స్ మీద మనం ఎక్కువ బ్యాక్ చేసుకుంటే ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే ఏ టీమ్ని బ్యాక్ చేయాలి, ఏ టీం బ్యాక్ చేయకూడదో మీకు అన్నీ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, దీంట్లో 34 మ్యాచెస్ ఉంటాయి. చిన్న లీగే 1 మంత్లో అయిపోద్ది టోర్నమెంట్ మొత్తం. కాకపోతే ఇది పాకిస్తాన్లో జరుగుతాయి కాబట్టి ఈ మ్యాచెస్ హై స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువ అవుతాయి. సో దానివల్ల జాక్పాట్ మ్యాచెస్ ఎక్కువ ఉంటాయి. లాస్ట్ సీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే 260, 250 రన్స్ కూడా చేసిన టీమ్స్. సో ఈ పిచ్ మీద ఎంత ఈజీగా బ్యాటింగ్ చేయొచ్చంటే అంత ఈజీగా చేయొచ్చు. మనం ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చూసాం, ఈజీగా హై స్కోరింగ్ వచ్చేసింది ప్రతి మ్యాచ్. అలాగే లాస్ట్ సీజన్లో కూడా పిఎస్ఎల్లో దగ్గర 10 పైన జాక్పాట్స్ వచ్చినాయి. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్ వల్ల ఈజీగా 200 కొట్టిన టీమ్ సెకండ్ బ్యాటింగ్ టీం కూడా ఈజీగా విన్ చేసేస్తుంది. సో ఆటోమేటిక్గా మనకి రేట్ కూడా వస్తుంది కాబట్టి మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో 6 టీమ్స్లో ముఖ్యంగా చెప్పాలి, కరాచీలో న్యూ బ్యాట్స్మెన్ డేవిడ్ వార్నర్ యాడ్ అయ్యాడు. సో ఈ టీంకి మరింత క్రేజ్ వస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇస్లామాబాద్ అండ్ ముల్తాన్ ఈ 2 టీమ్స్లో ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంది నా అనాలిసిస్ ప్రకారం. సో టాస్ వేసిన తర్వాత టెలిగ్రామ్లో నేను అన్ని మ్యాచెస్ అనాలిసిస్ చేసి ఫైనల్ విన్నర్ అనౌన్స్ చేస్తాను. మీరు అప్పుడు కన్ఫర్మ్ చేసుకోకండి. కొత్త వాళ్ళు ఎవరుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎక్కువ జాక్పాట్ మ్యాచెస్ ఉంటాయి కాబట్టి లీగ్ని చాలా తెలివిగా ఆడడానికి ట్రై చేయండి. సో వీడియోకి చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ప్లీజ్ షేర్ మై వీడియోస్. థ్యాంక్ యూ.